ఉద్యోగుల ఐక్యత, కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయాలి. కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయాలి. కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయాలి. भारत अमर है. भारत अमर है. అయితే నిన్న జరిగిన సంఘటన భరత్ అనే ల్యాబ్ టెక్నీషియన్ ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తూ మాతోటి సోదరుడు నిన్న అకాల సూసైడ్ చేసుకున్నాడు. కాబట్టి తనకు మేము ఈరోజు ఆత్మశాంతి ఎక్కడున్నా వాళ్ళ ఫ్యామిలీకి కానీ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి, దేవుడు వాళ్ళ కుటుంబానికి, అదేవిధంగా మన భరత్ ఎక్కడున్నా అతని ఆత్మశాంతి కలగాలని, అతనుకున్న కోరికలు నెరవేరాలని మేము ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ నిరసన నల్ల బెల్ట్తో నిరసన చెప్తూ డ్యూటీ చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వాన్ని మేము ఎన్నో ఏళ్ళుగా కాంట్రాక్ట్ వ్యవస్థ కింద పనిచేస్తున్నాము. కానీ ఈ 2 జీవోలు వచ్చిన తర్వాత 510 జీవో వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కాలయాపన చేసి మాకు ఎలాంటి భద్రత కల్పించలేదు. కాబట్టి తను మనోవేదనకు గురై నిన్న సూసైడ్ చేసుకున్నాడు. అదేవిధంగా ఇంకా ముందు కూడా ఎవరు సూసైడ్ చేసుకోకుండా ఉండాలి, మనం ప్రభుత్వాన్ని ఎదిరించి మన హక్కులను సాధించుకుందాం. కాబట్టి మీరు ఎవరు అధైర్యపడవద్దు. కాబట్టి ఈ రానున్న రోజుల్లో మనం ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు కూడా మనకు అన్ని రకాలుగా ఉద్యోగులకు కాంట్రాక్ట్ వ్యవస్థను కూడా రద్దు చేస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కాబట్టి మనం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మనం రేవంత్ రెడ్డి గారి కానీ, మన దామోదర నరసింహ సార్ గారిని, హెల్త్ మినిస్టర్ని రిప్రజెంట్ ఇచ్చేసి మన హక్కులు సాధించుకుందాం. ఎందుకంటే మనకు 510 జీవోలో చాలా మందికి అన్యాయం జరిగింది. కాబట్టి ఆ 510 సాధించుకుందాం. రెండోది ఏంటంటే ప్రభుత్వాన్ని మేము ఎలాంటి కోరికలు కోరతలేము. మాకున్న కోరికలే చిన్న కోరికలు. కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్నాము. మాకు కోరికలు అనేటివి ఏంటి అంటే, మాకు రెగ్యులర్ చేయకున్నా సరే ప్రభుత్వం ఈక్వల్ పే మాత్రం ఇవ్వాల్సింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా ప్రభుత్వాలను, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం, 2 రాష్ట్రాలు మాత్రమే అమలు చేస్తున్నాయి, మిగతా రాష్ట్రాలు చేస్తలే. అదేవిధంగా చేసిన దాంట్లో మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా మనకు సమాన పనికి సమానవేతం చేయాలి. అదే క్యాడర్ ఫిక్సేషన్ చేయాలి. రెండోది హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి. ఎందుకంటే మేము హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఇప్పటి వరకు హెల్త్ కార్డులు లేవు. హెల్త్ కార్డులు ఏమంటే మాకు చేస్తున్నప్పుడు ఇప్పుడు ఉద్యోగరీత్యా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మాకు ఎదుర్కొన్నప్పుడు మాకు హెల్త్ కార్డు ఉంటే మేము అక్కడ పోయి నేను చేసుకోవచ్చు. మాకు చాలా జీతాలతో చేస్తూ మళ్ళీ హాస్పిటల్ పాలైతే మాకు డబ్బులు లేక బాకీలు తెచ్చుకొని ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే గ్రహించి ఇకనైనా మేలుకోవాలి. ఈ హత్యతో, ఈ సూసైడ్తో ప్రభుత్వం మేలుకోవాలి. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారిని, దామోదర నరసింహ సార్ గారిని కోరేది ఏంటంటే, ఒకటి క్యాడర్ ఫిక్సేషన్, సమాన పనికి సమాన వేతనం, హెల్త్ కార్డు, ఈ 3 మాకు రెగ్యులర్ అవసరం లేదు సార్. మాకు కావాల్సింది ఇదే. కావున మీరు ఒకవేళ ఇది స్పందించి మాపై దయ చూపి మీరు మా కోరికలు నెరవేర్చాలి. లేదంటే మేము రానున్న రోజుల్లో సమ్మెకు కూడా వెళ్తామని ముందస్తుగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.